ఇక్కడ రాసింది, నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళంనకు వెళ్ళుము, అతడు అన్నపానంలో పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఫస్ట్ నేను ఋతు గ్రంథం ఇప్పుడు వాక్యం స్టార్ట్ చేసే ముందు ఒక సాక్ష్యం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఋతు గ్రంథం నేను లాస్ట్ టైం చెప్పినాను, లాస్ట్ ఒక 3 weeks బ్యాక్ చెప్పినప్పుడు నేను చెప్పిన ఏంటంటే, ఋతుకి నయోమి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే, బోయాజ్ దగ్గరికి వెళ్ళు. ఏమని చెప్తుంది? బోయాజ్ దగ్గరికి నువ్వు వెళ్ళు, పెళ్లి గురించి మాట్లాడు. దేని గురించి మాట్లాడాలని? పెళ్లి గురించి నువ్వు మాట్లాడి, వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుకోపో అని చెప్పి ఋతుని బోయాజ్ దగ్గరకు పంపిస్తుంది. ఎవరు? నయోమి. అలాగే నేను ఆ వాక్యం చెప్పినాక ఏమైందంటే, అన్నయ్య గురించి కూడా మేము ఇన్ని రోజులు పెళ్లి అన్నయ్యకి ఎవరు కుదురుతారు అని 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాము. వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, కొన్ని అయిపోయే వరకు వస్తూ ఉన్నాయి, ఆగిపోతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఆగిపోతున్నాయో ఏమవుతుందో తెలుస్తలేదు. అట్లయితే ఎప్పుడైతే నేను వాక్యం చెప్పినా, ఈ ఋతు బోయాజ్ దగ్గరికి వెళ్తుంది పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి అని చెప్పిన తర్వాత ఏమైందంటే, ఆ వీకే మమ్మీ మేము ఏం చేసినామంటే ఒక పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాం, మాట్లాడుకోవడానికి వెళ్ళాం. సెట్ అయింది, పెళ్లి కూడా నెక్స్ట్ మంత్ ఉంది. నెక్స్ట్ మంత్ మా చింటూ వాళ్ళ అక్క చిట్టి అంటే చెల్లెలు, ఆమె పెళ్లి ఉంది, అన్నయ్య పెళ్లి కూడా ఉంది. అంటే దేవుని వాక్యము వెళ్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఋతు బోయాజ్ దగ్గరికి వెళ్ళింది పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి, మేము కూడా వెళ్ళినాం పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి. వాక్యంలో అయితే ఇంకా వాళ్ళ పెళ్లి కాలేదు, కానీ నెక్స్ట్ మంత్ అయితే అన్నయ్య పెళ్లి అయిపోతుంది. కాబట్టి వాక్యం, దేవుడు ఒక వాక్కు ఇచ్చిండు అంటే అది నెరవేరుస్తాడు. మనకి ఈ వారమంతా కూడా మనం ఇట్లా ఆదివారం ఎందుకు వస్తుంది తెలుసా? వారమంతా కూడా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం. ఈ శాపము, పాపాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటితోని మనకి ఏమవుతుందంటే మనం బాధింపబడతాం. ఈ సైతాన్ శక్తుల వల్ల ఏమవుతుందంటే, ఈ లోకపు నిందల వల్ల, లోక ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే మనం బాధింపబడతాం, కృంగిపోయి ఉంటాము. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటే బలపరుస్తూ ఉంటాడు. మనకున్న బాధలన్నీ కూడా, మనం ఆ లోకంలో అట్లనే ఉన్నాం అనుకో, సంఘానికి రాకుండా వాక్యం వినకుండా ఉన్నాం అనుకో, మనం ఇంకా కృంగిపోయే ఉంటాం. కానీ బలంగా తయారు కావాలంటే ఆయన వాక్యం ద్వారా బలపడతామంట. నాకు రీసెంట్గా ఏమైందంటే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఒక దగ్గర బస్ స్టాప్లో అట్లనే కూర్చొని ఉన్నాను. బస్ స్టాప్లో కూర్చున్నాక ఏమైందో తెలియదు, ఒక పురుగు ఆరింది. పురుగు వచ్చి ఉన్నది, నేను చూసుకోలేదు. పురుగు ఇక్కడ ఉంటే చూసుకోలేదు. అట్లనే ఆఫీస్కి వెళ్ళే వారికి తర్వాత ఆఫీస్కి వెళ్ళాక ఏదో కుట్టినట్టు అనిపించింది. ఏందబ్బా అని చెప్పి చూసుకునే వరకు ఒక పురుగు వచ్చింది. సరేలే అని చెప్పి ఆ పురుగు తీసి పక్కన వాడేసిన, అయిపోయింది. తర్వాత ఏమైందంటే, ఎందుకో కొంచెం బాడీ నీరసం అయినట్టు అనిపించింది, జ్వరం వచ్చినట్టు అనిపించింది. అప్పటికప్పుడే అది పురుగుని తీసేసినా నాకు జ్వరం వచ్చినట్టు అనిపించింది. అంతేగాని సరేలే జ్వరం వస్తున్నట్టు అనిపిస్తుంది, కొంచెం వీక్ అవుతున్నది అది అని చెప్పి అనుకొని వెళ్ళి కూర్చోగానే మా కొలీగ్ ఒక ఆమె ఏం చేసిందంటే, నేను పక్కన కూర్చోగానే ఆమె ఏం చేసిందంటే, ఆమె ఫోన్ తీసుకొచ్చి నాకు ఫోన్ ఓపెన్ చేసి నాకు చూపెట్టింది. అప్పుడే వెయిట్ న్యూస్లో చూసింది ఆమెకు న్యూస్. ఆ న్యూస్ చూపెట్టింది ఏంటంటే, హైదరాబాద్లో అంటే ఒక పురుగు కరుస్తుందంట. ఆ పురుగు కరిస్తే డెంగీ, మలేరియా ఇవన్నీ ఉంటాయా, వాటికంటే ఎక్కువ భయంకరంగా ఉందంట. అది కరిచిన వాళ్ళకి జ్వరం వచ్చేస్తుందంట, ఊపిరి ఆడతలేదంట, హాస్పిటల్స్. వాళ్ళ మామకు కూడా కలిసిందంట. ఆమె చెప్తుంది, మా మామకు కూడా కరిచింది ఈ పురుగు, మా మామకు ఊపిరి కూడా ఆడస్తలేదు, ఊపిరి కూడా తీసుకొస్తలేదు, అటు ఇటు బొర్లుతుండ ఆయన, ఎటు పనుకున్నా కానీ ఊపిరి పీల్చుకోవస్తలేదు ఆయన కానీ చెప్పంగానే నాకు అనిపించింది ఆ పురుగే నన్ను కరిచింది. అయిపోయింది కాదు, ఒక భయం స్టార్ట్ అయిపోయింది. అరే నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు ఆ పురుగుకి నేను గాంధీ హాస్పిటల్ వల్ల ఉస్మానియా హాస్పిటల్, గాంధీలో ఎక్కువ మంది 33 మంది ఏమో జాయిన్ అయిన చెప్పి వెయిట్ న్యూస్లో చూపెట్టాను. ఒకటేసారి భయం అయింది నాకు. అరే నేను అనవసరంగా ఆడ కూస్తున్నా, నిల్చున్నా అయిపోయేది, ఆ పురుగు ఎట్లా కరిచింది నాకు అని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. అప్పుడే నాకు వాక్యం గుర్తొచ్చింది, ఆయన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగిందని. ఆ వాక్యం గుర్తు రాగానే ఏమన్నా కానీ నా దేవుడు, ఆ పురుగు కరిచినా కానీ నాకు నా దేవుడు, నేను ఆరోగ్యంగానే ఉంటా అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. హల్లెలూయా. అంటే మీరు ఇట్లా వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనం లోకంలో నిజంగా ఆ వాక్యం నాకు గుర్తు రాలేదు అనుకోండి, అట్లనే నిజంగానే జ్వరం వచ్చేస్తుండే, నిజంగా అనే కళ్ళు తిరిగి పడిపోతుండేనేమో. కానీ ఏమైంది, వాక్యం గుర్తు రాక నాకేమొచ్చింది, ధైర్యం వచ్చింది. నేనేం గాంధీ హాస్పిటల్లో జాయిన్ కాలే, ఉస్మానియాలో జాయిన్ కాలే, ఎన్నో జాయిన్ కాలే. ఇప్పుడు మంచి ముంగట వాక్యం చెప్తున్నాను. కానీ లోకంలో వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ఈ వారమంతా 6 రోజులంతా తిరుగుతూ ఉంటాం కదా, ఈ లోకం ఆ చీకటి వల్ల ఏమవుతుందంటే మనం బలహీనులం అవుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అప్పుడు నువ్వు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు బలంగా తయారవుతూ ఉంటావు. నీకు శ్రమలు వచ్చినప్పుడు ఈ వాక్యం నీకు గుర్తొస్తుంది.
అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. నేను ఒక సాక్ష్యం కూడిన, ఏం సాక్ష్యం అంటే ఒక సిస్టర్ కంట బాగా ఈ బ్యాక్ పెయిన్ ఉండేదంట, నెక్ పెయిన్ ఉండేదంట, షోల్డర్స్ పెయిన్ ఉండేదంట. అట్లయితే ఆ సిస్టర్కి ఈ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఉండేదంట. అట్లయితే ఆ సిస్టర్ ఎప్పుడు ప్రేర్ ఆయిల్ రాసుకునేదంట. మనకు కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం కూడా ఏం చేస్తాం, మనం కాళ్ళ నొప్పులు వచ్చినా ఏం చేస్తాం అంటే ప్రేర్ ఆయిల్ రాసుకుంటాం కదా. ఆ సిస్టర్ కూడా ప్రేర్ ఆయిల్ రాసుకునేదంట, ఎప్పుడు రాసుకునేదంట. ఆమె మెడకి రాసుకునేదంట, ఆమెకి ఎప్పుడు నొప్పి తగ్గకపోయేదంట, కానీ ప్రేర్ ఆయిల్ రాసుకునేదంట. ఒకసారి వాక్యం విన్నదంట. ఏం వాక్యం విన్నదంటే, ప్రేర్ ఆయిల్ ఎట్లా అంటే ప్రేర్ ఆయిల్ వల్ల అద్భుతాలు ఎట్లా జరుగుతాయి, దేవుడు ఎందుకు ప్రేర్ ఆయిల్ రాసుకోమన్నాడు అని ఒక వాక్యం విన్నదంట. ఇని ఆ వారం ఏం చేసిందంటే, ఎప్పుడు రాసుకునే లాగానే ఆ వారం కూడా ప్రేర్ ఆయిల్ రాసుకుందంట. 2 రోజులలో అది మొత్తం తగ్గిపోయిందంట. హల్లెలూయా. డిఫరెన్స్ ఏడొచ్చింది, వాక్యం దగ్గర వచ్చింది. ఆమె రోజు చేసే పనే వాక్యం విని చేయంగానే ఏమైందంటే స్వస్థత ఆమెకు కలిగింది. మీరు కూడా వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుళ్ళ ఎట్లా ఉండాలి, ఎట్లా బలంగా ఉండాలి, ఎట్లా విజయం సాధించాలి, ఇట్లాంటివన్నీ ఎట్లా స్వస్థత పొందుకోవాలి, ఇట్లాంటివన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అందుకోసం ఆయన వాక్యం దగ్గరకు వస్తూ ఉండండి. ఆయన వాక్యం వింటా ఉన్నారనుకో, విశ్వాసంతో పొందుకుంటా ఉంటారు, మీరు అద్భుతాలు మీ జీవితంలో చూస్తూ ఉంటారు. యేసుప్రభు కూడా ఒకసారి ఏమవుతుందంటే, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ యేసుప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంటాడు ఏంటంటే, వాక్యం చెప్దాం అనుకుంటాడు. అక్కడ వాళ్ళందరికీ వెళ్ళి చెప్దాం అనుకుంటాడు, మీకు మంచి చేయడం. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని వేల సంవత్సరాల నుంచి మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు? మెస్సయ్య కోసం. అంటే వాళ్ళు రోమీల వాళ్ళ బానిసత్వంలో ఉంటారు. ఆ మెస్సయ్య వచ్చి వాళ్ళని విడుదలిస్తాడు, ఈ బంధకాల నుంచి మాకు విడుదలిస్తాడు, మాకు ఈ ఏ ప్రభుత్వం కూడా మా మీద ఏలుబడి చేయదు, మేము స్వతంత్రులమైతాము, మా మెస్సయ్య వచ్చినప్పుడు మాకు విడుదలిస్తాడు అని చెప్పి కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి యేసు ప్రభు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు? యేసు ప్రభు కోసం. ఆయన వచ్చినప్పుడు మా దగ్గర గుడ్డోళ్ళు ఉండరు, మా దగ్గర కుంటోళ్ళు ఉండరు, మా దగ్గర చెవిటోళ్ళు ఉండరు, అందరు మంచిగా అయిపోతారు, అప్పులు ఉండయి, ఏ బాధ ఉండదు, మేమందరం మంచిగా అయిపోతాం అని చెప్పి యేసు ప్రభు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. యేసు ప్రభు పుడతాడు. నిజంగానే యేసు ప్రభు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. యేసు ప్రభు పుడతాడు. పుట్టి తర్వాత పెద్దగా అయినాక 30 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడంటే, యేసు ప్రభు ఇజ్రాయెల్కి పరిచయం చేసుకుందాం అనుకుంటాడు. ఆయనకైనా నేను వచ్చేసిన, మీరు ఇప్పుడు వరకు చూస్తున్న ఆ మెస్సయ్యని నేను వచ్చేసిన అని చెప్పి పరిచయం చేసుకుందాం అనుకోండి. ఎట్లా పరిచయం చేసుకుంటాడంటే, ఆయనే లూకాసు వార్త నేను లాస్ట్ టైం కూడా చెప్పినది, ఒక సమాజ మందిరంలోకి వెళ్తాడు. అంటే ఎట్లనే ఒక సంఘం లాగా యేసుప్రభు వెళ్తాడు. ఆ సంఘంలోకి యేసుప్రభు వెళ్ళి ఏం చెప్తాడంటే, వాక్యం, ఆయనకు కూడా ఒక వాక్యం ఇస్తారు, బైబిల్ ఇస్తారు చదువుమని. అప్పుడు యెషయా రాసిన గ్రంథం చదువుతాడు. అందులో ఒక వచనం ఏం చదువుతాడంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఇది మెస్సయ్య గురించి రాసిన ప్రవచనాలు ఇవి. యెషయా రాస్తాడు. అదే యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు యేసుప్రభు. అప్పుడు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. అట్లయితే ఏమేముందంటే, బీదలకు సువార్తనంట, చెరలో ఉన్న వాళ్ళకి విడుదల, అంటే వాళ్ళు ఏదైతే బంధకాలతో ఉన్నారో వాళ్ళ నుంచి విడుదల వస్తుందంట, ఇంకా గ్రుడ్డి వారికి చూపు వస్తుందంట అని చెప్పి, నలిగిన వారికి విడిపించుటకు, ఇవన్నీ చెప్తుండే యేసుప్రభు. ఆ మెస్సయ్య వచ్చి చేసేటి అన్నీ కూడా చెప్తా ఉండు, నా మీద ఉన్నది అది చెప్పుకుంటే తర్వాత ఏం చెప్తాడంటే, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పేస్తుండు వాళ్ళకి. ఏం చెప్తుందంటే, మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య నేనే. హల్లెలూయా. ఎవరంట? నేనే. మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య నేనే అని చెప్పి డైరెక్ట్ చెప్పేసినాక ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన, ఈ డైలాగ్ ఇది మస్త్ అంటాడు యేసు ప్రభు, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. హల్లెలూయా. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు యేసు ప్రభు కోసం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు. యేసు ప్రభు వస్తాడు, మాకు విడుదలిస్తాడు, యేసు ప్రభు వస్తాడు, మాకు విడుదలిస్తాడు, యేసు ప్రభు వస్తాడు, మాకు విడుదలిస్తాడని. యేసు ప్రభు నిజంగానే వచ్చేసిండు. ఆ మెస్సయ్య నిజంగానే వచ్చేసిండు. వచ్చి చెప్తుండే ఏంటంటే, మీకు గుడ్డి వాళ్ళకి చూపు వస్తుంది, చెవిటి వాళ్ళకి చెవులు వస్తాయి కరెక్ట్, అంటే చెవులు వినపడతాయి, చెవిటి వాళ్ళకి చెవులు వినపడతాయి, కుంటోళ్ళు నడుస్తారు. ఇవన్నీ చెప్పిండు. చెప్పి ఏమంటుండే, ఇప్పుడు ఇది నెరవేరుతుంది, ఇప్పుడు ఇది మీ వినికిడిలో నెరవేరుతుంది, ఇప్పుడు మీరు విన్నరా, ఇది ఇప్పుడే నెరవేరుతుంది అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనాలి? సంతోషపడాలి. ఆమె ఏదో ఒకటి నేనుంటే అయితే హుర్రే హల్లెలూయా అంటుండే. ఏమంటుండే? కుంటోళ్ళు లేస్తారు, నడుస్తారు, గుడ్డోళ్ళు చూస్తారు, మూగోళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ చెప్తే ఏమంటారు మీరు? నేను కుంటోని కాదు, నాకు అవసరం లేదు.
నేను గుడ్డోని కాదు, నాకు అవసరం లేదు, నాకు చెవులు వినపడుతున్నాయి, నాకు అవసరం లేదు, నా అప్పులు తీరిపోతాయా చెప్పు. అందుకోసం అది కూడా ఉంది, ఏమన్నది బీదలకు సువార్త మనం. ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి ఇక్కడికి వచ్చి కూడా ఎవరన్నా మీకు ఇట్లా జరుగుతుంది, మీకు మీకు ఏదైనా మంచి జరగాలని అనుకో, ఇది ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడే జరుగుతుంది అని చెప్పిరనుకో, మీరు ఏం చేస్తారు? సంతోషపడతారు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లుల కోసం వెయిట్ చేస్తారు, కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు. కేసీఆర్ ఇక్కడ నిల్చుండు, ఇగో నీకు ఈరోజు ఇప్పుడే బన్నీ నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసింది. సిస్టర్ వెయిట్ చేస్తున్నట్టుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం. అలా దేవుడు ఇచ్చింది కాక వేస్తున్నామన్నా. చూసినావా ఎంత సంతోషంగా చెప్పింది. ఇప్పుడు దాకా గుడ్డోళ్ళ గురించి చెప్పినప్పుడు సంతోషం లేదు సిస్టర్కి. నేను ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ వెళ్ళిన హల్లెలూయా అన్నది, నేను బన్నీ కోసం చెప్తే సిస్టర్ హల్లెలూయా అన్నది, అది సంతోషం. అర్థమవుతుందా? అంటే ఎవరన్నా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఈ బీదలు ఇవన్నీ చెప్పక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే హుర్రే హల్లెలూయా, ఎంత సంతోషమైన న్యూస్ వచ్చింది, మా మెస్సయ్య వచ్చినప్పుడు జరగాల్సినవి ఇప్పుడే జరుగుతున్నాయి అని చెప్పి సంతోషం రావాలి కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? చూద్దాం ఏం చేసారు వాళ్ళు, ఎంత సంతోషపడ్డారో చూద్దాం. అప్పుడు అందరూ యేసుప్రభు ఏం చేసిండంటే ఆ మాటలు చెప్పిండట, చెప్పి ఇట్లా రజనీకాంత్ ఎట్లా కూర్చున్నా అట్లా వెళ్ళి కూర్చున్నట. అంటే ఒక దగ్గర వెళ్ళి కూర్చున్నాడు, కూర్చోగానే అందరూ ఏం చేస్తారంటే యేసుప్రభునే చూస్తారు. అరే ఇంత మంచి మాటలు చెప్పిండే నేనే అని చెప్పి అందరూ ఆయన చూస్తారంట. చూస్తుంటే అప్పుడు అందరూ ఆయన సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈడి వరకు మంచిగా ఉంది, అరే మస్తు చెప్పిండినే, మెస్సయ్య వచ్చేసిండు, మాకు విడుదల వచ్చేసింది, బాగా చెప్పిండు అని అనుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసిండు అని బాగానే చెప్పిండు. ఈయన యోసేపు కుమారుడు కాడా యేసుప్రభు అన్నాడు కూడా, ఇప్పుడే జరుగుతుంది మీ వినికిడిలో అని చెప్పినాక కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఈయన యోసేపు కుమారుడు కాడా. ఒక మాటతో మొత్తం తీసేసారు. అరే ఇన్ని రోజులు మా పక్కనే తిరిగిండు కదా, ఈయన మెస్సయ్య ఏంది? నేను స్టార్టింగ్లో వాక్యం చెప్పేటప్పుడు 2015-16 అప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఒక సిస్టర్ ఉంటుండే ఇక్కడనే, అక్కడ కూర్చొని ఉంటుండే. అలాయితే సిస్టర్ వాక్యం వింటుండే, సిస్టర్ వాక్యం వింటే మంచిగా రెస్పాండ్ అయితేనే మంచిగా వింటుండే. తర్వాత ఒక రోజు ఏమైందంటే మా అమ్మ ఊరు పోయిన ఇంటికి పోయినప్పుడు అడిగిరు, బంటి వాక్యం చెప్తుండే కదా, ఏమన్నా అద్భుతాలు ఇట్లా ఏమన్నా ఉన్నాయా అని అడిగితే సిస్టర్ చెప్పింది, బంటి చిన్నపిల్లగాడు, వాక్యం మంచి చెప్తుంది కానీ చిన్నపిల్లగాడు. నేను అందుకోసం గడ్డలు కూడా పెంచుతున్నాను ఇప్పుడు, పెద్ద చిన్నపిల్లగాడు బంటి. వాక్యం మంచిగా చెప్తుండే, చెప్తలేడని కాదు, కానీ చిన్నపిల్లగాడు. మనం పెద్దోళ్ళం, పెద్ద వాక్యాలు నమ్మాలి, చిన్న వాక్యాలు వినాలి. వీళ్ళు కూడా ఏమంటారు, అంతసేపు బాగానే ఉండరు, తర్వాత ఏమంటారు ఈయనే యోసేపు కుమారుడు కాడా. తర్వాత ఇంకా గొప్ప పని ఏం చేసారు తెలుసా వాళ్ళు? ఈడి వరకు ఓకే మంచిగా ఉంది, తర్వాత ఏమన్నారు చూద్దాం. ఏమైందంటే వాళ్ళు యేసుప్రభుని అంటే ఏం చేసిరంటే ఆగ్రహముతో నిండుకొని లేచి, ఆయన కాళ్ళు మొక్కలే ఏం చేసారు తెలుసా, లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఏం చేసిరంట, ఆయనను లేపి పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయేవాళ్ళనని. మీకు చెవులు వినపడతాయి, కళ్ళు కనపడతాయి, కాళ్ళు వస్తాయి, బీదోళ్ళు మంచిగా అవుతారు, ఇంత మీకు విడుదల వస్తుంది అని చెప్తే ఆ యేసుప్రభుని ఏం చేస్తారంటే పట్టణంలో నుండి వెళ్ళగొట్టి, అంటే బయటికి తీసుకెళ్ళి ఒక కొండ మీదకి వెళ్ళి తలక్రిందులు పడవేయాలనని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుపోయిరి. ఏం చేసిరు యేసుప్రభుని? కాళ్ళు మొక్కిరా? ఏం చేసిరు? కొండపేటు వరకు, అంటే కొండ పైకి తీసుకెళ్ళిరా, అంటే అక్కడి నుంచి తలకిందులుగా కింద పడేయాలని, సంపేద్దామని. యేసుప్రభు ఏం చెప్పిండు వాళ్ళకి, మీకు మంచి చేయడానికి వచ్చిన నేను, మీకు విడుదల ఇవ్వడానికి వచ్చిన నేను అని చెప్తే ఆ యేసుప్రభుని ఏం చేస్తారు అంటే ఆ ప్రజలు అన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారు ఆ యేసుప్రభు కోసము. ఆ యేసుప్రభుయే వచ్చిండు, మీకు విడుదల ఇస్తా నేను వచ్చేసినా అని చెప్పిండు. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు అంటే ఆయన తీసుకెళ్లి కొండ మీదకి వెళ్ళి పడేద్దాం అనుకురంట. మీకేమనిపిస్తుంది ఇది విన్నప్పుడు? అరే ఎంత మూర్ఖులు కదా అనుకో. యేసుప్రభు విడుదల చేయడానికి వచ్చిండు వాళ్ళకి, కానీ వాళ్ళు తీసుకుర్రా అది విడుదల? తీసుకోలేదు. ఆయనను పడేద్దాం అనుకున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చేసిండు యుద్ధం? అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. యేసుప్రభుని పడేద్దాం అనుకురు, అట్లయితే యేసుప్రభు అంట వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయినట్టు. అట్లనే యేసుప్రభుని ఎవరేం చేయలేదు, వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయినంట. మనం కూడా వాక్యం దగ్గరకు వచ్చి ఎప్పుడైతే వాక్యం విని, ఇప్పుడు నేను ఏం చెప్పిన లాస్ట్ టైం చెప్పిన లాస్ట్
సెషన్స్ బ్యాక్ రూతు గురించి చెప్పినప్పుడు ఏం చెప్పిన అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మీ అప్పులు పోతాయి, అది దేవుడు ప్రవచన వాకి ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ కల్లా అప్పులు పోతాయి అని. వీళ్ళకు కూడా యేసుప్రభు అట్లనే చెప్పిండా లేదా? ఇప్పుడు జరుగుతుందని చెప్పిండా లేదా? వాళ్ళు పొందుకుర్రా? అది ఎందుకు పొందుకోలే? విశ్వాసం లేదు, నమ్మలేదు వాళ్ళు. ఏది కూడా ఏదైనా కానీ కొత్త నిబంధనలు ఏదైనా కానీ విశ్వాసం ప్రకారం జరుగుతుంది. అందుకోసం యేసుప్రభు దగ్గరకు ఎవరు వచ్చినా కానీ యేసుప్రభు ఏమంటాడు అంటే స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచి నీ విశ్వాసము చొప్పున ఇది నీకు జరిగినది అంటాడు. అంటే దేవుని మాటలు కూడా, ఆయన వాక్యం కూడా ఆయననే చెప్పాడు ఇప్పుడే నెరవేరుతుందని చెప్పినా కూడా అది వాళ్ళు పొందుకోలేకపోయారు. ఎందుకంటే విశ్వాసం లేకపోవడం వల్ల. దేవుడేం కాళ్ళు మొక్కడు. మీరు ఆడికి వచ్చిన వాళ్ళ దగ్గరికి, అక్కడ ఇజ్రాయెల్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ప్లీజ్ రా నన్ను నమ్మండి రా, నేను యేసుప్రభుని వచ్చేసినరా అని చెప్పి కాళ్ళు మొక్కలే. నన్ను ప్లీజ్ రా అర్థం చేసుకోండి, నేనే యేసుప్రభుని, మాటినండి ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పిండు యేసుప్రభేనా? వాళ్ళు చంపాలనుకున్నప్పుడు ఏం చేసిండు? వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయాడు. యేసుప్రభు ప్రేమిస్తుడు, ప్రేమిస్తలేడని కాదు. కొందరు అంటారు ఏమంటారంటే యేసుప్రభు గురించి చెప్పినప్పుడు యేసుప్రభుని నమ్ముకోమన్నప్పుడు వాళ్ళు అంటారు ఏమంటారంటే యేసుప్రభు ప్రేమిస్తుండు కదా, అందరినీ ప్రేమిస్తుండు కదా, ఇంకెందుకు ఆయన నమ్ముకోవడం? మేము నమ్ముకోము. ఆయన నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే మేము నమ్ముకున్నా నమ్ముకోకపోయినా పరలోకానికి తీసుకెళ్ళమని అంటారు. విన్నారా ఇట్లాంటి? ఆయన నిజంగా ప్రేమిస్తే మేము ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు సంఘానికి రావాలి? ఆయనని ప్రేమిస్తుండు కదా మమ్మల్ని, ఆయనను పరలోకానికి తీసుకెళ్ళమను. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. యేసుప్రభు ప్రేమిస్తుండు కరెక్టే. ఆయన బైబిల్లో రాసి ఉంటుంది ఎంత తగ్గించుకుండా అంటే ఆయన పరలోకం నుండి అంట పాతాళం వరకు తగ్గించుకుండంట. ఎక్కడి వరకు తగ్గించుకుండు? పాతాళం, మీకోసము పాతాళం వరకు తగ్గించుకుండు. ఆయన మిమ్మల్ని అడిగేది ఏంటంటే విశ్వాసం ద్వారా ఆయన చేసిన పనిని పొందుకోవడమే. హల్లెలూయా. మీరేం చేయాలి? పొందుకోవాలి విశ్వాసం ద్వారా. పాపం, లోకమంతా పాపంలోనే ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళు అంటారు ఏంటంటే యేసుప్రభు అవసరం లేదు మాకు, మేమేమంతా పాపం చేస్తలేం. యేసుప్రభు వాళ్ళ మీద ప్రేమతోనే ఉండు. ఇప్పుడు కూడా వాళ్ళని రక్షించాలనే ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభుకి అగేన్స్ట్గా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వాళ్ళ వెళ్ళి ప్లీజ్ రా నమ్మండి రా అని కాలు మొక్కాడు. వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతాడు. యేసుప్రభు ఇక్కడ ఏం చేసిండు? వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఒకటి రాసి ఉంటుంది ఏమనంటుంది అంటే యేసుప్రభు అంటే వచ్చి తలుపు కొడతాడంట, తలుపు తడతాడంట. లోపల ఎవరన్నా ఉన్నారా, నాకు డోర్ ఓపెన్ చేస్తాడా అని. నాకు అనిపిస్తుంది యేసుప్రభు తలుపు తట్టడం ఎందుకు? యేసుప్రభుకు ఉన్న శక్తి తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు కదా. కానీ అది చేయడు ఆయన. తలుపు కొడతాడు ఆయన, తలుపు తడతాడు, నువ్వే తీయాలి లోపల నుంచి. ఆయన ఫోర్స్గా ప్రేమ చూపెట్టాడు. ప్రేమ ఫోర్స్గా చూపెట్టినా కానీ ఎవరి మీదనన్నా మనము ప్రేమించినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ మనం ఎక్కువ ప్రేమ చూపెడుతున్నాం అంటే అది కూడా నరకం లాగానే ఉంటుంది తెలుసా. వానికి ఇష్టం లేదు, డానియల్కి నేను అంటే ఇష్టం లేదు, నేను ఇంకా ఎక్కువ ప్రేమ చూపెడుతున్నాను అంటే వీనికి ఇరిటేషన్ వస్తుంది నా మీద. ఈడేంది ఇట్లా చేస్తున్నాను. దేవుడు కూడా అంతే. దేవుడు లోకమంతా ప్రేమిస్తాడు కానీ అందరి మీద ఆయన ప్రేమ ఎందుకు చూపెట్టుకోలేడు అంటే ప్రేమ ఫోర్స్ఫుల్గా చూపెట్టడం కూడా ఒక నరకం లాగానే ఉంటుంది. దేవుడు అందుకోసం ఏం చేస్తాడు అంటే ఆయన ప్రేమించిండు, ఆయన ప్రేమను చూపెట్టిండు, మీ అందరికీ చూపెట్టిండు, లోకమంతా చూపెట్టిండు. ఇప్పుడు ఆ ప్రేమను తెలుసుకోవడమే. లోకం ఏం చేస్తుంది అంటే యేసుప్రభు గురించి విని కూడా, యేసుప్రభు గురించి తెలుసు కూడా, ఇజ్రాయెల్ దేశం లాగా మాటలు, మంచి మాటలు విని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మాకు యేసుప్రభు అవసరం లేదు, నాకు యేసుప్రభు కూడా ఏమంటాడు? యేసుప్రభు బైబిల్ ఉంటుంది దేవుడు రోషము గల దేవుడు అంట. ఎవరు? రోషము గల దేవుడు. ఆయనను వద్దనుకున్నారా ఆయన ఏం కాలు పట్టుకోడు, ఆయన మధ్యలోకి వెళ్ళిపోతాడు. ఆశీర్వాదాలు వద్దనుకుర్రా ఆయన ఏం ఫోర్స్ఫుల్ ఇయ్యాడు ఎవరి మీదకి. సరే పరలోకానికి అయితే తీసుకెళ్తాడు నమ్ముకుంటారు కాబట్టి. విశ్వాసం ఉంటే ఆయన ఏదాన్ని ఇస్తాడు. ఆయన ఎంతకన్నా ఏది చేయడానికైనా రెడీగానే ఉంటాడు, ప్రేమిస్తుండు కాబట్టి. నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉంటే ఏది అడిగినా ఇద్దామని రెడీగా ఉంటాడు. కానీ నీకు విశ్వాసం ఉందా లేదా అది ఆయన పరీక్షిస్తాడు. మనం ఇప్పుడు రూతు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. ఇదంతా వాక్యం గురించి చెప్పి రూతు గ్రంథంలో ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం చూసుకున్నాం మనం ఏం చూసుకున్నామంటే రూతుకి నయోమి చెప్తుంది, ఏమని చెప్తుందంటే నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. ఫస్ట్ నేను లాస్ట్ టైం చెప్పినా నువ్వు స్నానం చేసుకొని అనే దగ్గర అయిపోయినా. మీరు వాక్యం ఏంటంటే స్నానం ఏసు రక్తం ద్వారా మనం కూడా ఈ 3 చేయాలి. స్నానం చేసుకోవాలి, తైలం రాచుకోవాలి, బట్టలు కట్టుకోవాలి. ఈ 3 చేస్తేనే మన పరలోకానికి వెళ్తాం. మనం కూడా పరలోకానికి వెళ్ళే ముందు ఈ 3 ఇంపార్టెంట్. ఒకటి స్నానం చేయడం, నేను లాస్ట్ టైం చెప్పిన అది ఏసు రక్తం ద్వారా మన పాపాలన్నీ. ఇంకోటి ఏంటంటే తైలం రాసుకోవడం. ఈ రోజు తైలం రాసుకోవడం గురించి చూద్దాం. ఆ తైలము రాచుకోవడము అంటే ఎందుకు రాసుకుంటారు తైలం అంటే మీ అందరికి తెలుసు.
దాని గురించి మనం ఎట్లా తైలం రాసుకోవాలి అది కూడా మనం చూసుకుందాం ఈరోజు. తైలం ఎందుకు రాసుకుంటాం అంటే, ఇప్పుడు ఒకరు స్నానం చేసిర్రు, స్నానం చేసినాక వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఆఫీసులలో కూడా వెళ్తున్నాను, మెట్రోలలో ప్రయాణం చేస్తూ ఉన్నా కదా. ప్రయాణం చేసినప్పుడు ఈ బస్సు మెట్రో రష్ ఉందనుకో, నాకు డిఫరెంట్ స్మెల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్మెల్. ఒక రోజంతా ఒక పర్ఫ్యూమ్ బాటిల్ అంతా వాళ్ళు కొట్టుకొని వచ్చినట్టే ఉంటుంది. ఎవరన్నా ఇట్లా వెళ్తున్నా అనుకో, వాళ్ళు పక్క నుంచి వెళ్ళినా చాలు ఆ రోడ్ అంతా స్మెల్లే వస్తుంది. తెలుసా ఎంత స్మెల్ కొట్టుకుంటారు? అంటే డియోడ్రెంట్స్ కొట్టుకుంటారు, స్ప్రే కొట్టుకుంటారు. తైలం ఎందుకు రాసుకుంటారు అంటే, వాళ్ళు స్నానం చేసినాక మనం చూస్తాం లోకమంతా ఎట్లుందంటే ప్రతి ఒక్కటి కూడా ఏమంటారు, క్షీణించిపోయే దశలో ఉంది. అంటే ఇప్పుడు మనం పొద్దున అన్నం వండినాం అనుకో, నెక్స్ట్ డే ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది, పాసిపోతుంది. కూర పాసిపోతుంది, చాయ్ చల్లగా అయిపోతుంది, అది కూడా ఖరాబ్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు ఏది చూసినా కానీ ఏమవుతుంది అంటే క్షీణించిపోతాం. లోకంలో ఏది కూడా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు కానీ ఏదైనా కానీ మనుషులు కానీ ఒక టైంలో ఏమవుతుంది అంటే అందరు క్షీణించిపోతూ ఉంటారు. అంటే అందరు డీకే అవుతూ ఉంటారు. ఈ లోకం అంతా ఎట్లుందంటే డీకే అవుతూ ఉంటారు, అంటే క్షీణించిపోతూ ఉంటారు అందరు. లోకంలో ఏది చూసినా కానీ లోకం కూడా అంట ఒక టైం వచ్చే వారికి బైబిల్ ఉంది ఏమనుందంటే క్షీణించిపోతుందంట. ప్రతి ఒక్కటి ఏది చూసినా కానీ, ఇప్పుడు బండ్లు కూడా కొత్తగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మంచిగా ఉంటాయి, వాడుతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది, ఖరాబ్ అవుతూ ఉంటాయి. మన బాడీస్ కూడా ఏంటంటే మనం స్నానం చేసినాక మంచిగానే ఉంటాం, తర్వాత ఏమవుతుంది? చెమట వస్తుంది, తర్వాత ఏమవుతుంది? వాసన వస్తుంది, తర్వాత ఎవరు పక్కకు కూడా రారు. అవుతుందా లేదా? కామన్, ఇది జనరల్ నాలెడ్జ్. ఇది మా బన్నీ ఉంటాడు కదా, మా బన్నీ వారానికి ఒక రోజు స్నానం చేసేది. ఒక్కొక్కసారి అది కూడా చేయకపోయేది, 10 రోజులకు ఒకసారి చేసేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు మంచిగా ఉండు, రోజు స్నానం చేస్తుండు. ఒకప్పుడు కరోనా టైంలో ఎట్లన్నా బయటికి వెళ్తలేం కదా అని చెప్పి ఇంట్లోనే ఉండేది, వాడు స్నానం చేయకుండానే ఉండేది. అప్పుడు ఏమవుతుంది, వాడి దగ్గరికి వెళ్తే ఎంత మంచిగా వస్తుందిరా వాసన అంటారా? మా మమ్మీ అయితే వానికి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ పెట్టుకుని ఆ గేమ్లు ఆడుకుంటూ అట్లనే కూర్చుంటుండే ఆ కరోనా మొత్తం. పొరపాటున ఆ డోర్ ఓపెన్ చేసిందంటే మమ్మీ అంతే, ఆ రూమ్ అంతా అదే స్మెల్, ఇక వీని స్మెల్. ఎవరన్నా మంచిగా తిని ఆ డోర్ ఓపెన్ చేసినంటే వాని మీద కక్కేస్తారు, అంత ఘోరంగా వచ్చేది. అంటే స్మెల్ అంటే మన బాడీస్ ఏమవుతుంది అంటే, స్నానం చేస్తాడు కరెక్టే, కానీ ఏమవుతుంది, క్షీణించిపోతా ఉంది, స్మెల్ వస్తూ ఉంది, అంటే ఖరాబ్ అయిపోతా ఉంది శరీరం. మనం కూడా యేసు రక్తం ద్వారా కడగబడ్డాక, యేసు రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాక ఏమవుతుందంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ శాపాలు, వీటన్నిటి వల్ల ఏమవుతా ఉంటుందంటే మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. యేసు రక్తం ద్వారా కడగబడ్డాం, యేసు రక్తం ద్వారా మన పాపాలని పోయినాయి, కానీ కొన్నిసార్లు ఈ లోకంలోకి వెళ్తూ ఉంటే, యేసు ప్రభు రక్షింపబడ్డాం కరెక్టే, కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు ఏమైతా ఉంటుంది అంటే మనకు కూడా ఈ డీకేయింగ్, అంటే ఈ క్షీణించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కృంగిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మంచిగా ఉంటారు, యేసు రక్తం ద్వారా కడగబడతారు, నీతిమంతులు అవుతారు, మంచిగా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే లోకంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ పాపము, మళ్ళీ శాపము, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే తైలం రాసుకోవాలి. ఏం చేసుకోవాలి? వీడేం చేయాలి? వాడి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? తైలం రాసుకోవాలి. తైలం ఏం చేస్తుంది తెలుసా? మనం యేసుప్రభు చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ, మరియా మగ్దలేని వీళ్ళందరూ ఏం చేస్తారంటే యేసుప్రభు శరీరానికి తైలం రాయడానికి వెళ్తారు, కానీ అప్పటికే యేసుప్రభు తిరిగిలేస్తాడు. అంటే తైలం రాసినప్పుడు ఏమవుతుందంటే, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ తైలం ఎట్లుంటుందంటే ఇంకా ఎంత మంచిగా ఉంటుందంటే, మనం అంత కాస్ట్లీ వాడతలేం. అది ఇంత చిన్న డబ్బానే, కొన్ని 10,000 దాకా ఉంటుంది, ఇంత చిన్న డబ్బానే తైలం వాళ్ళది, మనం అంత కాస్ట్లీ వాడతలేం. అది రాసుకున్నారు అనుకో, వాళ్ళు అంత తొందరగా ఏమంటారు, అది ముడతలు రావంటే వాళ్ళ చర్మానికి, అంత తొందరగా స్మెల్ కూడా ఎంత మంచిగా ఉంటుంది అంటే తెలుసా. ఇంకా వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఆ తైలం రాసుకుంటే లోపల ఏమన్నా రోగాలు ఉంటే కూడా తగ్గుతాయి అంట, లోపల ఏమన్నా వ్యాధులు ఇట్లాంటివి ఉంటాయి, బొక్కలు కూడా మంచిగా అవుతాయి అంట ఆ తైలం రాసుకుంటే, ఒలివ నూనె. అట్లాంటి తైలం రాసుకుంటే వాళ్ళ పక్కన నిల్చుంటే చాలు, ఇంత దూరం వరకు స్మెల్ వస్తుంది, అది మంచి స్మెల్ వస్తుంది. మనం కరోనా టైంలో శానిటైజర్స్ రాసుకుంటాం కదా, అదేం చేస్తుంది శానిటైజరు? కరోనాని చంపేస్తుంది అంటారు, క్రిములు చంపేస్తుంది. కానీ కొన్ని శానిటైజర్స్ మంచి స్మెల్ కూడా పెట్టరు తెలుసా. అది రాసుకున్నప్పుడు ఏమవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అట్లనే ఈ తైలం కూడా, ఇజ్రాయెల్ వాళ్ళు వాడే తైలము, అదేం చేస్తుందంటే అది రాసుకున్నప్పుడు, అది మొహానికి రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మొహాన్ని శుద్ధిపరచడం, అంటే మంచిగా ఉంచడమే కాదు, మొహం గ్లో అవుతుందంట.
ఇప్పుడు రూతు బోయాజ్ దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తుంది? అప్పుడు బోయాజ్ ఏం చేయాలి? చూడగానే ఇష్టపడాలి. అరే మంచి స్మెల్ రావాలి, మంచి. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తారు అందరూ? మంచి స్మెల్ కూడా ఎందుకు? ఇంప్రెస్ చేయడానికి కదా. అయితే రూతు కూడా నయోమి చెప్తా ఉంది, ఏమని చెప్తుంటే, నువ్వు మంచిగా తైలం రాసుకో, స్నానం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే తైలం రాసుకో, మంచిగా అనాయింట్ చేసుకో నిన్ను నువ్వు, ఎందుకంటే క్షీణించిపోకుండా. అట్లా తైలం రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మంచిగా ఫ్రెష్గా కనపడతారు. చెమట రాకుండా కూడా డియోడ్రెన్స్ ఇప్పుడు వాడతాం. ఇంకా బైబుల్లో కూడా ఉంది, దీన్ని అభిషేక తైలం అంటారు. ఏమంటారు? అభిషేక తైలం. దీన్ని ఇంకెప్పుడు ఒక రీజన్ చెప్పిన, ఏం రీజన్ చెప్పిన అంటే క్షీణించిపోకుండా, అంటే మనం కృంగిపోకుండా ఇది ఉండడానికి ఉంటుంది, అంటే మన దగ్గర బాడీకి స్మెల్ రాకుండా. ఇంకో రీజన్ ఏముంటుంది అంటే నిర్గమకాండంలో ఉంటుంది, ఏమని ఉంటుంది, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు దానిలోని సమస్తమునకు అభిషేకం చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలను, అప్పుడు అది పరిశుద్ధమగును. అప్పుడు ఏం చేసేదంటే దేవుని పనులు చేయడానికి, అంటే ఇప్పుడు ఒక రాజుని దేవుడు ఎంచుకున్నానుకో, వాళ్ళ మీద ఏం చేయాలంటే ఆ తైలం పోయాలి. ఏం పోయాలి? ఆ తైలం. డానియల్ ఇప్పటి వరకు మంచిగా మామూలుగానే ఉండే, కానీ ఎప్పుడైతే తైలం ఆయన మీద పొయ్యబడుతుందో అప్పుడు ఈయన రాజుగా తయారవుతాడు. హల్లెలూయా. ఈ తైలం ఏం చేస్తుంది అంటే దేవునికి ప్రతిష్ఠితంగా చేస్తుంది, అంటే పరిశుద్ధపరుస్తుంది అంట. మనం ఇప్పుడు ఈ కీబోర్డ్ ఉంది, ఈ కీబోర్డ్ మీద ఆ తైలం రాసిర్రు అనుకో, ఈ కీబోర్డ్ పరిశుద్ధపరచబడుతుంది. ఈ యాంప్లిఫైర్ మీద ఆ తైలం రాసిరంటే యాంప్లిఫైర్ పరిశుద్ధపరచబడుతుంది. ఈ మనిషి మీద తైలం రాసిరంటే ఈ మనిషి పరిశుద్ధపడుతుంది. అంటే దేవుడు ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడు లోకంకి దేవునికి. ఒకసారి ఎప్పుడైతే ఆ తైలం ఎవరి మీద అయితే పోయబడుతుందో, ఏ వస్తువు మీద అయితే అది పెట్టబడుతుందో అది దేవునికి ప్రత్యేకింపబడుతుంది. అంటే ఆ తైలం రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దేవుడు ప్రత్యేకిస్తాడు అన్నట్టు. దేవుడు కూడా యేసు రక్తంతో కడగబడ్డాక మీకు తైలము, ఆ అభిషేకం ఎందుకు ఇస్తుండంటే మీరు లోకంకి ప్రత్యేకింపబడడానికి, దేవుని పనులు చేయడానికి. అప్పుడు కూడా దావీదుని వీళ్ళ రాజుని చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నూనె తీసుకొని అభిషేకిస్తారు, సపరేట్ అయింది, యాజకునిలాగా సపరేట్ అయింది. అట్లా సపరేట్ చేయడానికి ఏం చేస్తారంటే తైలంతో అభిషేకిస్తారంట. ఆ మందిర ఆవరణంలో అవన్నిటి కూడా ఏం చేస్తారంటే అట్లా అభిషేకిస్తూ ఉంటారంట. ప్రతి ఒక్కటి అట్లా అభిషేకింపబడుతూనే ఉంటుంది. ఆ పరిశుద్ధ అలంకరణం ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఎవ్వరు ముట్టుకోవద్దు, అభిషేకింపబడిన వాళ్ళే మళ్ళీ అభిషేకింపబడిన వాటిని ముట్టుకోవాలి. దేవుడు కూడా మనల్ని అభిషేకిస్తాడు. ఎందుకు అభిషేకిస్తాడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని ఎందుకు అభిషేకిస్తాడు అంటే ఈ లోకంలో ఉన్న, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఈ లోకంలో ఉన్న ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, మనుషుల్ని హింసించాలని చూస్తూ ఉంటాయి. సైతాన్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి బాధ అవన్నీ తీసుకురావాలని చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అభిషేకింపబడతావో అప్పుడు దేవునికి సపరేట్ అవుతావు. నువ్వు వేరేటోళ్ళు ఎవ్వరు కూడా నిన్ను ముట్టుకోలేరు. ఏ శాపము ఏ పాపం కూడా నీ మీద ప్రభుత్వం చేయలేదు. అందుకోసమే అభిషేకము నీ లోపల ఉన్నప్పుడు ప్రతి శ్రమను నువ్వు జయించగలుగుతావు. ఒకసారి దేవుని అభిషేకం వచ్చిందనుకో, ఆ రాజు ఏ యుద్ధానికి వెళ్ళినా గెలుస్తాడు. ఎందుకు? ఏముంది ఆయన మీద? అభిషేకం ఉంది కాబట్టి. అభిషేకం, ఇప్పుడు అభిషేకం గురించి చెప్పిన ఆ అభిషేకం, ఆ తైలం రాసుకోవడం. అట్లయితే ఈ భూమి మీద కూడా మనం ఎట్లా అభిషేకింపబడతాం అంటే బైబుల్లో ఆ తైలము, ఆ ఆయిల్ అనేది దేనికి చూపెడుతుంది అంటే పరిశుద్ధాత్మకు చూపెడుతుంది. దేనికి చూపెడుతుంది? పరిశుద్ధాత్మకు చూపెడుతుంది. ఒకసారి ఆ వచనం చూద్దాం. దావీదు మీద కూడా దేవుడు అభిషేకించినప్పుడు ఏమవుతుందంటే సమూయేలు వచ్చి దావీదుని అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఆనాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా. ఎక్కడైతే అభిషేకం పోయబడ్డదో అక్కడ ఏమైందంటే పరిశుద్ధాత్మ వచ్చిందంట. ఏమొచ్చింది అంటే అభిషేకం ఎక్కడైతే, ఆ తైలం ఎక్కడైతే పోయబడుతుందో అక్కడ ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ వస్తుంది. యేసు ప్రభు కూడా ఏం చేసిందంటే మనల్ని ఆయన రక్తంతో కడిగేసి వదిలేయలేదు. అరే వచ్చిర్రు యేసు ప్రభు, ఆయన సన్నిధికి వచ్చిర్రు, ఆయన రక్తంతో నేను పాపాలన్నీ తీసేసి నేను వదిలేయలేదు. నీకేం చేస్తుందంటే పరిశుద్ధాత్మను కూడా ఇచ్చిందంట. పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చిందంటే మనం మంచిగా ఉండడానికి. ఎప్పుడు వరకు? ఆయన రాకడ వరకు. మన దగ్గర స్మెల్ రావాలనా? రావద్దు. మనం పరిశుద్ధపరచబడడానికి, అంటే లోకమంతా పాపం చేసుకుంటుంది, మనం పరిశుద్ధంగా బతకడానికి. లోకమంతా శాపాలతోనే ఉంది, మనం జయించడానికి. లోకమంతా బాధలతోని వీటితోనుంది, బంధకాలతో ఉంది, మనం స్వతంత్రులుగా ఉండడానికి. మనకి వాళ్ళకి సపరేషన్ ఉండాలంటే ఏం కావాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి అనుకుంటు దేవుడు. ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటినీ కూడా జయించాలంటే నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంట. ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం నీకు వచ్చిందనుకో ప్రతి ఒక్కటిని నువ్వు జయించగలుగుతావు. మనము లోకంలో కూడా చూస్తే అభిషేకింపబడిన వాడు, అంటే అన్య భాషలు మాట్లాడే వీళ్ళు ఉంటారు చూడు, ఎక్కువ అభిషేకింపబడిన వాళ్ళు మామూలుగా లోకంలో ఉన్న ప్రజలకి
మామూలు పాస్టర్లకి ఇంకా పరిశుద్ధాత్మని నమ్ముకున్న పాస్టర్లకు డిఫరెన్స్ ఏంటంటే, మామూలు పాస్టర్లు దయ్యాలను ఎలగొట్టలేరు, కానీ దేవుని నమ్ముకున్న అంటే పరిశుద్ధాత్మ, అన్య భాషలు, వీటి మీద ఉన్న పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి దయ్యాలు వస్తుంటేనే భయపడతా ఉంటాయి. సామాన్య అందుకోసం ఎక్కువ అన్య భాషలు మాట్లాడమంటాడు. మనం ఇంకా మీరు చూస్తే దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వాటర్లా ప్రేర్ ఆయిల్ వేసి ఇచ్చినామనుకో, ఏం చేస్తాయి అవి అంటే వాళ్ళు ఏం చేస్తారు, తాగరు. ఒకసారి రజనీకాంత్ వీళ్ళు కూడా ఏం చేసినట్టు ఒక ఆయనకి దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు ఏం చేసినంటే ఆయనకి వెళ్ళి ఆయిల్ ప్రార్థన చేసి, ఇగో రజనీకాంత్, నేను చెప్పిన రజనీకాంత్ వెళ్ళి ఆయిల్ తాగుపీపో అంటే వెళ్ళిండు. ఇద్దరు బలశూరులు వెళ్ళి ఆ దయ్యం పట్టిందో ఆయనకి, ఈ వాటర్ తాగాను ఏ అన్నాడు, ఆయన గట్టిగా అరిచిండు, ఏయ్ అని చెప్పాను. కానీ వీళ్ళు దయ్యం పట్టిన వాళ్ళలాగా వీళ్ళు కూడా భయపడురికిరు. ఆయనకి ఇస్తే ఆయన భయపడాలి కదా, ఇది చూసి ఆయనని చూసి వీళ్ళు భయపడురికిరు. తర్వాత ఏం కదా రజనీకాంత్ అట్లనే చేస్తాడు, వెళ్ళిపో అంటే వెళ్ళిచ్చిరు మళ్ళీ. అంటే ఈ ఎప్పుడైతే అభిషేకంతో ఉన్న మనుషుల్ని చూసినా, ఈ ప్రేయర్ ఆయిల్ని చూసినా, ఈ చీకటికి, ఈ పాపంకి, ఈ శాపాలకి, దెయ్యాలకి, వీటికి ఏమవుతుంది అంటే భయం వస్తుందంట. నువ్వు ఎప్పుడైతే లోకంలో ఉన్నప్పుడు బాధలు, హింసలు, నువ్వు డిప్రెషన్లో ఉన్న, ఇట్లాంటివి ఉన్నా ఏం చేయాలంటే అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి. సబారాహోతలో రష్యది, అది నిజమే. నీకు బాధ అనిపిస్తుందా, నువ్వు ఏడబాలనిపిస్తుందా, ఏడుచుకుంటున్నా అన్య భాషలో ఏడుచుకుంటున్నా మాట్లాడు అన్య భాషలో. నవ్వు వచ్చిందా నవ్వుకుంటా మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు అభిషేకంతో నింపబడతావు, దేవుడు ఇచ్చింది అభిషేకం ఎందుకు ఇచ్చిందంటే ఈ చీకటిని, ఈ శాపాలని, ఈ లోకంలో ఉన్న ఏదైతే నేను డీకేయింగ్ చేస్తుందో వాటన్నిటి నుంచి నేను దూరం చేయడానికి, వాటి నుంచి కాపాడడానికి దేవుని నువ్వు అభిషేకిస్తున్నాడు. దావీదు కూడా రాస్తాడు కీర్తనల 23వ అధ్యాయంలో రాస్తాడు ఏంటంటే, నువ్వు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని రాస్తాడు కదా. రాసి ఆయన ఏమంటాడంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు. దేంతో అంటి ఉన్నాడంట? దేంతోనే? ఎందుకు అంటే యెహోవా నా కాపరి, నేను ఎవరిని? గొర్రెని. అట్లయితే గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే నూనెతోని తల అంటుతారు. తెలుసా మీకు ఇది? ఎందుకు అంటుతారు తెలుసా? దేవుడు దావీదు అంటుడు దేవునితోని, దేవా నువ్వు నా కాపరివి, నేను గొర్రెని, నువ్వు నూనెతో నా తల అంటుతున్నావు. ఎందుకు అంటుతారు అంటే అట్లా తల, అది ఎందుకు అట్లా నూనె పెడతారంటే, గొర్రెలకి ఏమవుతుందంటే ఎక్కువ బూరు ఉంటుంది కదా, వాటికి ఊళ్ళు ఉంటుంది కదా, వాటి వల్ల ఏమవుతుందంటే పురుగులు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు వస్తాయి వాటికి. ఆ చిన్న చిన్న పురుగులు ఏం చేస్తాయంటే చెవులలోకి వెళ్తూ ఉంటాయి. చెవులలోకి వెళ్ళి మొత్తం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. ఆ గొర్రెకి ఏం చేయాలని అర్థం కాక, దానికి ఏమైందో తెలియక దాని తలకాయలు ఏమన్నా ఉందేమో అనుకుంటుంది. పురుగులు లోపల ఈ చెవులలో తిరుగుతూ ఉంటే దాని తలకాయకి ఏమో ఉందనుకోని ఏం చేస్తుంది అంటే వెళ్ళి తలకాయ గుద్దుకుంటూ ఉంటుందంట. చెట్లకి, కొండలకి ఇవి ఉంటాయి కదా, వాటికి వెళ్ళి ఆ తలకాయని గుద్దుకుంటూ ఉంటుందంట. గుద్దుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఆ పురుగుల్ని చంపేస్తే అయిపోతుంది. కానీ అదేం చేస్తుంది, తలకాయకే ప్రాబ్లం ఉంది అనుకొని తలకాయని గుద్దుకుంటూ ఉంటుందంట. మనం కూడా చేస్తామంటే మన శ్రమలు వచ్చినప్పుడు తలకాయని అట్లనే గుద్దుకుంటూ ఉంటాం గోడకేసి. అది ఆ శ్రమలు పోవాలంటే ఏం చేయాలి? నూనె రాయాలి. ఆ నూనె రాసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రాసిన ఇజ్రాయెల్ ఆ చెట్లకి ఓలివ నూనె ఇవి ఉంటాయి కదా, వాళ్ళు తయారు చేసే నూనెలు, ఆ చెట్లకు కూడా పురుగులు పట్టాయంట. అంత మంచి చెట్లు అంట. ఆ చెట్ల నుంచి వచ్చే నూనె కాదు, ఆ చెట్టు ఉందంటే కొంచెం దూరం వరకు ఒక పురుగు కూడా ఉండదంట. అట్లాంటి నూనెనంట అది. అట్లయితే ఆ చెట్టు నుంచి తీసుకొచ్చిన నూనెని ఎప్పుడైతే దీని జుట్టుకి రాసిర్రో, ఈ గొర్రె జుట్టుకి, ఏమవుతుంది అంటే దీని చుట్టూ పురుగులు వస్తాయా? అప్పుడు ఇది తలకాయ గుద్దుకుంటుందా? నూనె లేకపోతే ఏమవుతుంది? గుద్దుకుంటుంది. మీకు కూడా ఏమవుతుంది అంటే మీకు ఆన్సర్ ఉంది, మీకు తెలుసు నూనె ఉంది, అభిషేకం ఉంది, కానీ మీరేం చేస్తారు? తలకాయ గుద్దుకుంటా ఉంటాడు. దావీదు అంటుండు, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటుండు. నేను గొర్రెని, నువ్వు గొర్రెల కాపరి, నువ్వు నా తల అంటి ఉన్నావు. ఎందుకంటే ఈ లోకంలో ఏమేమో పురుగులు, చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, ఆ పురుగులన్నీ కూడా నా దగ్గరికి రాకుండా. అందుకోసం పరిశుద్ధాత్మలో ఎక్కువ నువ్వు ఉన్నావనుకో, నీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా నీకు విజయం నీకే ఉంటుంది. ఈ లోకంలో మనం మంచిగా బతకడానికి ఏసు రక్తంతో కడగబడిన మనం ఆ పాపాలని వేయినాయి కరెక్టే, కానీ ఈ లోకంలో బతకాలే కదా మనం ఏసు ప్రభు వచ్చేంత వరకు. అప్పుడు వరకు మనం మంచిగా బతకాలంటే ఏం కావాలి? మనకి పరిశుద్ధాత్మ కావాలి. ఒక సాక్ష్యం చెప్తాను. నేను చిన్నప్పుడు సండే స్కూల్ విన్నది చూసిన, సండే స్కూల్లో వింటే ఇట్లా ఇప్పటి వరకు కూడా గుర్తుంటాయి మనకి. పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, ఎందుకంటే పెద్దగా అయ్యే వరకు కూడా వాళ్ళకి గుర్తుంటాయి. చిన్నప్పుడు నేను సండే స్కూల్ విన్నాయి, నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తూ ఉంటాయి. వాటి బట్టి ఇంకా నేను నడుచుకుంటా ఉంటాను. నేను ఒక సాక్ష్యం ఏంటంటే, నేను ప్రేయర్ పౌల్ ఈ సాక్ష్యము, ఒక సిస్టర్ ఉందంట, ఆ సిస్టర్ పేరు తర్వాత హల్లెలూయా అని మార్చిరు. అట్లయితే ఆ సిస్టర్ హల్లెలూయా సిస్టర్ అని అనుకుందాం. అట్లయితే ఆ హల్లెలూయా సిస్టర్ ఏం చేసిందంటే, ఆ సిస్టర్కి మ్యారేజ్ అయిందంట, పెళ్ళి అయిందంట.
ఆ సిస్టర్కి పెళ్ళి అయినాక ఏమైందంటే ఆ ఎవరైతే అత్త వాళ్ళు ఉండరో, ఎవరైతే పడుతుండో, చాలా భయంకరమైన మనుషులు అంట వాళ్ళు. రోజు హింసిస్తారంట. కానీ ఈమె మాత్రం ఏం చేసిందంటే ఒక టైంలో వీళ్ళు యేసుప్రభుని ముందు నమ్ముకురో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఏమైందంటే ఈమె రోజు పొద్దున జాబ్కి వెళ్ళేసి వచ్చేదంట. రోజు పొద్దున జాబ్కి వెళ్ళి వస్తూ ఉండేదంట. ఒక రోజు ఏమైందంటే వచ్చే దారిలో ఒక పెద్ద సభ ఉందంట. ఒక పెద్ద సభ అయిందంట. అంటే యేసుప్రభు మీటింగ్ పెట్టారంట. క్రిస్మస్ మీటింగ్స్ అయినా ఏమైనా ఒక పెద్ద ప్రార్థన కూడిక పెట్టారంట. పెట్టినప్పుడు ఆ సిస్టర్, ఆ హల్లెలూయా సిస్టర్ ఏం చేసిందంటే ఆ జాబ్కి వచ్చుకుంటూ ఏం చేసిందంటే ఆ వాక్యం, అరే ఇంతమంది జనాలు ఉన్నారు ఏందని చెప్పి ఆ సిస్టర్ ఏం చేసిందంటే ఆ జనాల దగ్గర మధ్యలో వెళ్ళి కూర్చుందంట. ఆ వాక్యం విన్నదంట. ఆ వాక్యం విన్నప్పుడు ఆ పాస్టర్ చెప్పిందంట, ఏమని చెప్పిందంటే, మీకు ఏం అర్థం కాకపోతే, ఎవరైనా యేసుప్రభుని ఇప్పుడే నమ్ముకుంటారా, మీకు ఏం అర్థం కాకపోతే, మీకు శ్రమల నుంచి విడుదల రావాలన్నా, అప్పుల నుంచి విడుదల రావాలన్నా, బంధకాల నుంచి విడుదల రావాలన్నా, అనారోగ్యం నుంచి విడుదల రావాలన్నా, ఇవన్నీ జరగాలంటే మీరు ఏం చేయండి అంటే, మీకు ఏం తెలియకపోయినా కానీ హల్లెలూయా 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 అని ఈ మాట మాత్రం అంటా ఉండండి. ఏమన్నారు? మనం వర్షిప్లో కూర్చున్నప్పుడు ఏమంటాం? హల్లెలూయా 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 హల్లెలూయా. అదే ఫాస్ట్గా జబర్ హోదల్ అవే అన్య భాషలు అయితే ఉంటాయి. అట్లయితే ఆమెకు కూడా ఏం తెలియదంట. అట్లయితే ఆ పాస్టర్ వాక్యం విన్నదంట. అరే ఇదేదో మంచిగా ఉంది, హల్లెలూయా అని ఒక మాట అంటేనే అన్ని సమస్యలు అవుతాయా అని చెప్పి ఏం చేసిందంటే ఆ వాక్యం విన్నదంట. ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళే వారికి ఏమైంది, లేట్ అయింది. జాబ్ నుంచి రోజు తొందరగా వచ్చేట ఆమె ఏం చేసిందంటే, లేట్ వచ్చే వారికి వాళ్ళ భర్త, అత్తమ్మ, వాళ్ళ మామ అందరు తిట్టి ఏం చేసిరంటే ఒక రూమ్లో వేసేసిరంట. ఆమెను ఏం చేసిర్రు, ఒక రూమ్లో 3 రోజులు ఆ రూమ్లోనే, ఏ ఫుడ్ ఏదున్నా కానీ ఆ రూమ్లోనే అందులోనే పడేసిరంట. ఇప్పుడు ఆమెకి ఏం తెలిసింది 3 రోజుల ముందు? ఏమిన్నది? హల్లెలూయా 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 అనేది ఒకటి ఉన్నదిగా. అలా ఆ 3 రోజులు ఆ చీకటి ఇంట్లో ఉండి, ఆ రూమ్లో ఉండి ఆమె ఒకటే అంటా ఉంది, ఏమన్నది? హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా జపాలు చేస్తూ ఉండే కదా, అట్లనే ఈమె కూడా అదే మాట అంటా ఉందంట, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ 3 రోజులు పొద్దున రాత్రి ఏమంటుంది? హల్లెలూయా 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 హల్లెలూయా. అది అంటనే ఉందంట. అంటనే ఉంటే ఏమైందంటే 3 రోజుల తర్వాత వాళ్ళ డోర్ తీసిరంట. సరే ఇప్పటి నుంచి నువ్వు జాబ్కి వెళ్ళి ఇంకోసారి చేసినావంటే వారం రోజులు ఇస్తా అని చెప్పి వాళ్ళ అత్తమ్మ తిట్టిందంట. తిట్టగానే సరే అని చెప్పి ఏం చేసింది, ఆమె వెళ్ళిందంట, రెడీ అయిందంట జాబ్కి వెళ్దామని. రెడీ అయ్యి ఆమె ఏమంటుంది ఇప్పుడు? ఏమంటుంది? హల్లెలూయా అంటుంది. అట్లయితే వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్తమ్మ మళ్ళీ ఒకసారి లాస్ట్ కోటికి ఇద్దామని రెడీగా ఉన్నట్టు ఈమె రెడీ అయ్యేసి వచ్చిందంట. తిందామని చెప్పి ఆ డైనింగ్ టేబుల్ ఉంటుందిగా, ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే వాళ్ళ మామ, అత్తమ్మ, కొడుకు ముగ్గురు ఉన్నారంట. అట్లయితే అంటే భర్త, వీళ్ళు ముగ్గురు ఉండగానే అత్తమ్మ, ఆ భర్త ఆమె దగ్గరికి రాగానే అత్తమ్మ ఏమన్నది? మీరు ఎవరు అరవరలేరు. అలా ఆ కొడుకు, ఆ భర్త కూడా ఇద్దరు లోపల దయ్యాలు ఉంది. ఎప్పుడైతే ఆమె రాగానే హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ రాగానే చూసిరంట. చూడంగానే గట్టిగా ఒక అరపార్చినంట. నేను కూడా అరవలేదు, ఎందుకంటే నా లోపల దయ్యం లేదు కాబట్టి. అట్లయితే చూడంగానే ఏమైందంటే ఇద్దరు పడిపోయారంట. మామ చూసిండంట, ఇదేంది, కొట్టను కూడా కొట్టలే ఈమె, ఏమనలేదు కూడా. ఆమె చూడంగానే అట్లా అరిసి పడిపోయారంట ఇద్దరు. ఎవరు పడిపోయారు? అత్తమ్మ, భర్త ఇద్దరు పడిపోగానే ఈమెకు అర్థమైతలేదంట. అరే నేనేమన్నా నన్ను చూడగానే ఇట్లా పడ్డరైందని చెప్పి వాళ్ళ మామ వాళ్ళ మామ ఇంకా భయపడుతున్నట్టు. అరే ఏమో చేసింది, ఏమో అయింది, మా కొడుకుకేమో అయింది, మా భార్యకేమో చేసింది ఈమె అని చెప్పి వీళ్ళ మామ భయపడుతున్నారంట. తర్వాత వెళ్ళి నీళ్లు చల్లిరంట. నీళ్లు చల్లినాక వాళ్ళు లేచి అట్లనే కూర్చున్నారంట. ఈమెకి కూడా భయం అనిపిస్తుంది అంటే, ఈమెకి తెలుస్తలేదు, అర్థమైతలేదు ఏమవుతుందని. అరే ఇట్లెందుకు అయిందని. అట్లే సరే అని చెప్పి తొందరగా మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయిందంట. అరే ఇది ఏదో తేడా ఉందని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినాక ఆమె బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కగానే బస్సులో ఉంటారు కదా, మనుషులు ఉంటారు కదా, అందులో బస్సులో ఒక ఈమె దగ్గరికి వరకు వచ్చిందంటే, ఈమె ఏమనలేదంటే కూడా ఆమెను చూసి కూడా దగ్గర వరకు వచ్చిందంట, పడిపోయిందంట. డిఫరెంట్గా వస్తలేదు నాకు గొంతు. దయ్యంలాగా ఇమిటేట్ చేద్దాం అనుకున్నా, కానీ దేవునిలాగా ఇమిటేట్ చేద్దామంటే వస్తుంది నాకు. హల్లెలూయా, దయ్యంలాగా రాదు, నా లోపల దేవుడు ఉంది కాబట్టి. అట్లయితే ఆమె పడిపోయిందంట. బస్సులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారంట. అట్లయితే ఈమెకు తెలుసు, అందరికి అర్థం కాలే ఆమె ఎందుకు పడిపోయిందో ఎవరు తెలియలే. కానీ ఈమెకి ఇంట్లో అట్లనైంది, ఇక్కడ అట్లనైంది. తర్వాత ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్లోనంట 5 పడిపోయారంట. ఆమెకు పని చెప్పే మేనేజర్ కూడా పడిపోయిందంట. అరే ఇదేంది ఇట్లా అయిపోయింది అంటే, ఆ ఏరియాలో ఎక్కువ మంత్రాలు వేస్తారో ఏమైందో కానీ మొత్తం కలిసి ఆ రోజుల 8 మంది ఈమె దగ్గరికి రాగానే పడిపోయారంట. ఏముంది ఆమె లోపల? అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. లోకంలో ఉన్న చీకటి ఎప్పుడైతే అభిషేకంని చూస్తే ఏమవుతుంది అంటే పడిపోతుంది. అట్లనే
అందుకోసమే సామాన్య దగ్గర కూడా ఒక టైంలో సామాన్య అప్పుడు ఆ టైంలో దయ్యాలు పట్టిన వాళ్ళు ఎక్కువ వస్తుండే అన్న దగ్గరికి. అన్న ఇక్కడ ఉండి అంటేనే అక్కడి నుంచే డాన్సులు వేసుకుంటూ వస్తుండే వాళ్ళు. బ్రేక్ డాన్స్, అన్ని డాన్సులు, భరతనాట్యం, కూచిపూడి అన్ని అక్కడనే కనపడుతుండే. దగ్గరికి వెళ్ళగానే పడిపోతుండే. కొన్నిసార్లు మమ్మీ కూడా స్టార్టింగ్లో నమ్ముకున్నప్పుడు అంట మమ్మీకి కూడా అర్థం కాకపోయిందంట, అన్నని చూస్తేనే భయం ఏదంట. అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు అన్న దగ్గరికి రావాలంటేనే భయపడేదంట. దేనివల్ల అది ఎంత జరుగుతుంది? పరిశుద్ధాత్మ వల్ల. ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడతావు, నీకు అన్ని లోకంలో ఉన్న చీకటి, శాపం ఇవన్నీ కూడా దూరం అవుతా ఉంటాయి. తర్వాత ఆ సిస్టర్ ఏం చేసిందంటే, ఎవరి దగ్గర అయితే వాక్యం ఇన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందంటే ఎందుకు ఇట్లా అవుతుందంటే, అప్పుడు చెప్పిరంట నిన్ను దేవుడు అభిషేకించిండు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించాడు. అంటే అప్పటి నుంచి ఆమె వాళ్ళ ఇంట్లో ఏమనలేదంట, ఎవ్వరేమనలేదంట, యేసుప్రభు నమ్ముకొని సేవ చేయడం స్టార్ట్ చేసిందంట. యేసుప్రభు కూడా ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన రక్తం ద్వారా ఆయననే కడుగుతుండు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయననే అభిషేకిస్తా ఉండు. ఇంకో వచనం ఉంటుంది, ఇదేమని రాసిందంటే 1 యోహానులో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నివసించి, ఇది చెప్తా ఉండు దేని గురించి అంటే, లోకంలో అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు, సువార్తని మొత్తం ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు అట. వాళ్ళ నుంచి ధైర్యంగా ఉండడానికి, భయపడకుండా ఉండడానికి ఏం చెప్తున్నట్టే యోహాను, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము ఏమంటే, మీ లోపల అభిషేకము మీలో నిలిచినది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. ఈ లోకంలో యోహాను చెప్తా ఉంటున్నది ఏంటంటే, లోకంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు ఎవ్వరి గురించి భయపడకండి, ఎందుకంటే మీ లోపల ఏముందంటే అభిషేకం ఉంది కాబట్టి అంటున్నారు. మీరు లోకంలో ఉన్నప్పుడు అభిషేకం మీలో ఉంటే ఏమవుతుందంటే, లోకంలో ఏ అబద్ధ ప్రవక్త గురించి దేని గురించి కూడా భయపడరు, ఎందుకంటే మీలో ఉన్న అభిషేకం ఏం చేస్తుందంటే వాటన్నిటి నుంచి మీకు దూరం చేస్తూ ఉంటుంది. పాపం నుంచి దూరం చేస్తూ ఉంటారు, శాపం నుంచి దూరం చేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే, అరే యేసుప్రభుని నమ్ముకున్నా ఇంకా నేను పాపం నుంచి విడుదల రాలేదు, ఇంకా నాకు పాపం ఈ క్రియలే ఉన్నాయండి అని మీకు బాధ అనిపిస్తూ ఉంటే, మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు మీకు ఏం చెప్తుందంటే, మీకు అభిషేకం ఉందంట. ఏముంది మీ లోపల? అభిషేకం ఉంది. యోహాను అదే చెప్తాడు, మీ లోపల అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్క దాన్ని జయించగలుగుతారు. ఇంకో ఎఫెసీలకు రాసిన పత్రికలు ఉంటుంది, ఏమని ఉంటుందంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు, అంటే మనం ఎత్తబడే వారికి ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇంగ్లీష్ లో మంచిగా ఉంది, గ్రీవెన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హూమ్ యు వర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ఆయన రాకడ వరకు కూడా మీరు మంచిగా ఉండడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రింపబడి ఉన్నారంట. ముద్రింపబడడం అంటే ఇంగ్లీష్లో ఉంది సీల్డ్ అని, అంటే దేవుడు మిమ్మల్ని తాళం వేసేసిండంట. పరిశుద్ధాత్మతో ఏం చేసిండు? తాళం వేసేసిండు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా, ఏ చెడు కూడా, ఏ బాధ కూడా, ఏ శాపం కూడా మీ మీద అధికారము చేయకుండా ఉండడానికి, మిమ్మల్ని టచ్ చేయకుండా ఏం చేసిండంటే దేవుడు మీ లోపలనే మీ అభిషేకం పెట్టిండంట. యేసు రక్తంతో మనం కడగబడ్డము, అదొకటే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడ్డాం. ఎందుకు అంటే ఆయన ఒక రోజు వస్తుండు ఆ వారికి కూడా మనం మంచిగా ఉండడానికి. మనం మంచిగా ఉండడమే కాదు, ఇంకేంది, మన దగ్గర ఏమొస్తుంది? మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ ఉన్నప్పుడు, ఎవరైనా శ్రమలతో ఉన్నప్పుడు మీరు అభిషేకంతో, ఎప్పుడైతే ప్రార్థన అభిషేకంతో అన్య భాషలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అనుకో, ఎవరైనా బాధలతో మీ దగ్గరకు వచ్చిరనుకో, మీరు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, బాధతో మీ దగ్గరకు వచ్చిరనుకో, ఈ స్మెల్ ఏమవుతుంది? కొన్నిసార్లు ఎవరైనా మన పక్కన కూర్చున్నారనుకో, వాళ్ళ స్మెల్ అట్లనే తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళు కొట్టుకున్న స్మెల్, వాళ్ళు ఏదైతే డియోడ్రెంట్ ఏదో కొట్టుకుంటారో ఆ వాళ్ళ దగ్గరనే ఉండబోదు అవుతుంది. ఎందుకు? వాళ్ళ స్మెల్ అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా అన్య భాషలతో ఇవన్నీతో అజబారా హోదలో కింద జపీర భాష ఇట్లా అంటూ ఉండరు, లేకపోతే హల్లెలూయా సిస్టర్ లాగా హల్లెలూయా ఇట్లా అంటారు, పరిశుద్ధాత్మలో ఉండరు. అప్పుడు ఏమవుతుందంటే డానియల్ లాగా ఎవరో ఒకరు బాధలతో వచ్చిరనుకో, కృంగిపోయి వచ్చిరనుకో, వాళ్ళని దగ్గరికి రాగానే ఏమవుతుంది? ఈ స్మెల్ ఏమవుతుంది? వాళ్ళ ముక్కులోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు, విడుదల వస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఏమంటారు అంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటారు, లేకపోతే వాళ్ళ ఆఖరికి వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటారు. నేను ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తా, అరే ఇట్లా నువ్వేం చెప్పకరా, నా ప్రాబ్లమ్స్ అని అంటారు అంతే. వాళ్ళకి నేను ఏం చెప్పిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ తింటే వాళ్ళకే ఏదో మంచిగా అనిపిస్తుంది అంట. నేను చెప్తా అనగానే వద్దంటారు. కొందరు అయితే ఫోన్ చేసి 2-3 గంటలు మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పి మళ్ళీ నేనేం చెప్పాను, వాళ్ళే ఎండ్ అయ్యేటప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు మస్తు సంతోషంగా ఉన్నారా అంటారు. నేనేం చెప్పాను కూడా వాళ్ళకి. ఈ అభిషేకం నా లోపల ఉంది, నీ లోపల కూడా ఉంది. మీకు కూడా శ్రమలు వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడండి. మీ ఇంట్లో కూడా ఏంటంటే అన్య భాషలు మాట్లాడుతూ ఉండండి. అందుకోసం సేవకి వెళ్ళినప్పుడు సామాన్యం ఏం చేస్తారంటే ఒక 2-3 నిమిషాలన్న అన్య భాషలు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తారో మీ దగ్గర మీ లోపల ఏముంది? ఆ స్ప్రే ఉంది, అది పుష్పుస్ అని కొడుతున్నట్టు.
కొట్టుకుంటారు కదా, అట్లా మీరు వెళ్ళి అనే భాషలో జబారాహుందని జపీర బషిరియా అని వెళ్ళి ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే చీకటి ఉందో ఆ చీకట్లో మీరు వెళ్ళి అన్ని భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ప్రే కొడుతున్నట్టు, అప్పుడు ఆ చీకటి అంతా ఏమవుతుంది, పోతుంది. వాళ్ళ ఇంట్లో దయ్యాలు ఉంటే ఏమవుతాయి? అందుకోసం సామాన్యం పంపించినప్పుడు దయ్యాలు పట్టి ఎవరైనా దయ్యాలు పట్టున్నారా అన్య భాషలు మాట్లాడని అంటాడు. మామూలుగా ప్రే చేస్తే పోదది, పోదయ్యమా అంటే పోదది. అన్య భాషలలో మనం ఏమంటామో కూడా తెలియదు, దానికి అర్థమవుతుంది పోవాలని. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ బాధలున్నా, మీకు పర్సనల్గా కూడా, వేరేల గురించే కాదు, మీకు పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ పురుగులు అయితే మీ చోటు చుట్టూ తిరుగుతూ ఉన్నాయో, అప్పుడు ఏం చేయాలంటే నూనె మీ తల మీద ఉండాలి, అవన్నీ దూరం అయితే. ఇప్పుడు వరకు అంటే ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ శాపపు లోకంలో ఉన్నాం, ఈ చీకటి లోకంలో ఉన్నాం. ఇంకా బైబుల్లో ఏం రాసి ఉందంటే యెషయా 60వ అధ్యాయంలో లోకం మీదకి అంధకారము, జనముల మీదకి గాఢాంధకారం వచ్చిందంట. అంటే ఈ లోకమంతా ఏముంది? గాఢాంధకారం ఉంది, కానీ వెలుగు నీ మీద ఉదయించినను ఉంది. ఈ లోకమంతా గాఢాంధకారంతో ఉంది, కానీ నీ మీదికి మాత్రం దేవుని వెలుగు ఉదయించును గాక, అభిషేకంతో ఎప్పుడు ఉండును గాక. నీ దగ్గర నుంచి ఒక సువాసన రావాలి. ఎప్పుడు ఏం రావాలి? సువాసన రావాలి. మన దేవుడు యేసు ప్రభు బోయాజ్ లాగా వెయిట్ చేస్తూ ఉండు మన కోసం. యెరూషలేం, నేను స్టార్టింగ్ చెప్పిన కదా యెరూషలేం గురించి, ఇజ్రాయెల్ గురించి. వాళ్ళు అప్పుడు రిజెక్ట్ చేసినందుకు యేసు ప్రభుని అప్పుడు వదిలేసారు కదా, యేసు ప్రభు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయింది కదా. యేసు ప్రభు నిజంగా వాళ్ళని ఎంతో ప్రేమిస్తాడు, వాళ్ళ కోసం వచ్చి చనిపోవడానికి రెడీగా ఉంటాడు. ఎంతో ప్రేమించి ఎన్నో సంవత్సరాల నుంచి నేను వస్తున్నా 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 అని చెప్పి ప్రవక్తల ద్వారా ఒక రోజు వచ్చి నేను వచ్చేసినా అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే లాస్ట్లో, ఓ యెరూషలేమా యెరూషలేమా, బాధతో అంటాడు, ఓ యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని ఎట్లయితే తన రెక్కల కింద దాచుకుంటుందో అట్లా ఎన్నోసార్లు నేను దాచుకోవాలనుకున్నా కదా, నువ్వు నా మాట వినలే అంటాడు. ఆ మాటని యేసు ప్రభు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం చూస్తే అప్పటి నుంచి 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి, అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రశాంతంగా లేదు. ఏదో ఒక బాధ, ఏదో ఇప్పుడు కూడా యుద్ధాలు అయితేనే ఉన్నాయి. అప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిండు, మళ్ళీ టైం వస్తుంది యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. మనం కూడా ఒక టైం వస్తుంది నిజంగా మనం కలుసుకోబోతున్నాం యేసుప్రభుని. మనమైన రక్తం ద్వారా కడగబడ్డాము, ఇప్పుడు అభిషేకింపబడ్డాము. ఎందుకు? ఆ రోజు వరకు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేయాలి? మనల్ని చూసి హత్తుకోవాలి. మన దగ్గర వాసన వస్తే దూరం వెళ్తాడు. ఆల్రెడీ అందుకోసం పరిశుద్ధాత్మతో అభిషేకిస్తుండంట. ఆయననే రక్తంతో అడుగుతుండు, ఆయననే పరిశుద్ధాత్మతోనే అభిషేకిస్తుండు. మనమేం చేయని అవసరం లేదు, ఆయన దగ్గరకు రావాలంతే. మనం ఎట్లయితే దేవుని దగ్గరికి వెళ్తున్నామో, ఈ 2000 సంవత్సరాలు దేవుడు మనల్ని అభిషేకిస్తుంది కదా. అహేశ్వరోష్ రాజు దగ్గర కూడా హడస్తా అంటే ఆమె వెళ్ళేటప్పుడు అంట, ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, ఎట్లా చేసిండు నవ్ వెన్ ద టన్ 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. అహేశ్వరోష్ రాజు దగ్గరికి ఎట్లయితే హడస్తా వెళ్తుందో అట్లనే మనం బోయాజ్ దగ్గర అంటే మన రాజు దగ్గరికి మనం వెళ్తున్నాం. అట్లయితే హడస్తానంట రాజుని ఫస్ట్ టైం హడస్తా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అంటే ఎంత మంచి రాసిందంటే 6 మాసములు ఒక తైలంతోనంట, ఇంకో 6 మాసాలు అంటే 6 నెలలు 6 నెలలు మొత్తం సంవత్సరం మొత్తము రాజును కలిసే ముందు. రాజుని ఎప్పుడు కలవాలి? రేపు ఎల్లుండే కాదు, సంవత్సరం తర్వాత కలవాలి. ఎప్పుడు కలవాలి? సంవత్సరం తర్వాత కలిసి రాజు దగ్గర కంట ఈ 6 నెలలు ఒక తైలంతోనంట, తర్వాత 6 నెలలు ఒక తైలంతోనంట హడస్సను రెడీ చేస్తురంట. ఆమె స్నానం చేయడానికి స్నానం అంటే తైలం రాసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? సంవత్సరం పట్టింది. ఒక 5 నిమిషాలు స్ప్రే కొడితేనే ఇంత స్మెల్ వస్తుంది. ఆమె సంవత్సరం అంతా తైలంలోనే ఉంది. అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఉంది? 6 నెలలు. 6 నెలలు మంచిగా ఉంటుంది కదా. 6 నెలలు ఒక తైలము, 6 నెలలు ఇంకో తైలము. ఆ సంవత్సరం అయినాక అహేశ్వరోష్ రాజు దగ్గరికి వస్తుంది. ఎవరు? హడస్సా. మనం కూడా ఈ 2000 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తున్నంటే మనల్ని అభిషేకిస్తూనే ఉండు. ఆ టైం అయిపోయింది. ఆ టైం అయిపోయినాక అహేశ్వరోష్ రాజు దగ్గరికి వచ్చినాక ఏమవుతుందంటే ఆమెంతా సంవత్సరం అంతా తైలం రాసుకొని వచ్చిందంట. అప్పుడు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను. ఎప్పుడైతే ఆమె ఆ తైలంతో రాగానే అంతగనం రాసుకొని వచ్చింది. మనం ఒకరోజు మంచిగా ఫేస్ కడుకుంటే మంచిగా కనపడతాం. ఆ తైలంతో సంవత్సరం అంతా ఊహించుకుంటే ఎంత అందంగా తయారు కావచ్చు ఆమె. ఇక్కడ ఉందంటే బోడుప్పల ఇంద్రనగర్ కాలనీ వరకు వాసన రావచ్చు.
అరే ఎస్తర్ వచ్చేసింది అని. రాజు దగ్గరికి ఎప్పుడైతే హడెస్తా రాగానే, ఆ సంవత్సరం మనం 2000 సంవత్సరాల నుంచి రెడీ అవుతున్నాం ఇంకా యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి. ఆమె ఎప్పుడైతే రాగానే స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించాను, నేను కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు అందరికంటే బంటిని ప్రేమించాను అంటాడు దేవుడు. ఎందుకంటే నేను కూడా అభిషేకింపబడుతున్నాను. కన్యలందరికంటేను ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. ఇంగ్లీష్లో ఫేవర్ అని ఉంటుంది. చూడంగానే ఆమె పడిపోయిందంట. అంత మంచిగా సంవత్సరం అంతా రెడీ అయ్యి వెళ్ళింది. సంవత్సరం అంతా చూడగానే పడిపోయిండు. ఎవరు? రాజు. మనం కూడా వెళ్ళగానే దేవుడు మన ప్రేమలో పడిపోతాడంట. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమెను చూడంగానే కిరీటం తీసుకెళ్లి ఆమె తల మీద. మనల్ని కూడా దేవుడు అభిషేకిస్తుండు. ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకిస్తుండు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన జీవ కిరీటం తీసి మన తల మీద పెడతాడంట. మహిమ కిరీటం తీసి మన తల మీద పెడతాడంట. కాబట్టి మీరు కూడా మీ లోపల ఉన్న అభిషేకంని వ్యర్థంగా చేసుకోకండి. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ అని ఉంది, దాన్ని వ్యర్థపరచుకోకండి. మీరేం చేయాలంటే, మీరు బాధలు ఉన్నప్పుడు అన్య భాషలు మాట్లాడండి. శ్రమలు ఉన్నప్పుడు మీరు ఎటన్నా వెళ్తురా, ఏదైనా మీ ఇంట్లో గొడవ అవుతుందా, అన్య భాషలు మాట్లాడండి. ఎందుకంటే ఏదో చీకటి పని చేస్తుంది, ఏదో దుర్వాసన ఉంది అక్కడ. అప్పుడు ఏం చేయండి? మీ దగ్గర బాటిల్ ఉంది, ఏం చేయండి చెప్పండి? ఏం చేస్తారు? మీరు స్నానం చేయకపోతే ఏం చేస్తారు? స్ప్రే కొట్టుకుంటారు కదా. నేనైతే కొట్టుకునే వెళ్తా. స్ప్రే కొట్టేసుకుంటారు. తొందర వెళ్ళాలంటే డ్రెస్ వేసుకుంటారు, స్ప్రే కొట్టుకుంటారు, వెళ్ళిపోవడే. ఎందుకు? పక్కన వచ్చిన వాళ్ళు బతకాలని. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఏదైతే చీకటి, ఏదైతే బాధ, ఏదైతే దుఃఖము, ఏదైతే అప్పుల బాధ, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో, మీకు అవన్నీ పురుగుల్లాగా మీ తలకాయ చుట్టూ వచ్చేసినాయా? మనకు కూడా తలకాయ వస్తుంది తెలుసా, పురుగుల్లాగా తిరుగుతూ ఉంటాయి అవన్నీ. అప్పుడు ఏం చేయాలంటే ఏడవండి. మంచి ఏడుపు వస్తే ఏడవండి. చెప్పిన ఫస్ట్ ఏడుచుకుంటే అన్య భాషలు మాట్లాడండి. బాధ వస్తే బాధతోనే అన్య భాషలు మాట్లాడండి. అన్య భాషలు ఏం మీ బ్రెయిన్ని డిస్టర్బ్ చేయదు. అవి ఏమంటారో కూడా మీకు తెలియదు. కానీ మీరు అభిషేకింపబడతా ఉంటారు, ఆ పురుగులన్నీ దూరం అవుతూ ఉంటాయి. ఎక్కడైనా దయ్యం పట్టిందా మీరు ఏం చేయాలి? అన్య భాషలు మాట్లాడండి. స్ప్రే కొట్టండి వాటి మీద. కూల్స్ అవుతానా అన్నారా? కూలుతుంది. స్ప్రే కొట్టగానే కూలిపోతుంది. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్య భాషలు మాట్లాడండి. ఏదైతే అప్పులు ఉన్నాయా? అన్య భాషలు. పరిశుద్ధాత్మతో నింపండి. అందుకోసం దేవుడు ఇచ్చిండు. ఎప్పుడు వరకు అంటే ఆయన రాకడ వరకు కూడా మీరు అభిషేకంతో ఉన్నారు కాబట్టి దాన్ని వాడుకోండి. కాబట్టి దేవుడు అందుకోసం మీరు ఈ రూతు బోయాజ్ గ్రంథంలో కూడా చెప్తున్నానంటే, ఆయన రక్తంతో కడగబడమే కాదు, ఆయన ఆత్మతో నింపబడి ఆయన అభిషేకంతో నుండి ప్రతి ఒక్కటి జయించుకుంటూ ముంగటికి వెళ్ళాలంట. మీ అందరి లోపల అభిషేకం ఉంది, ఎవరి లోపల అభిషేకం లేదని కాదు. ఆయన రక్తంతో కడగంగానే మీ లోపల అభిషేకం పెట్టిండు. యోహాను కూడా అదే చెప్తుండు, మీ లోపల అభిషేకం ఉంది కాబట్టి ఆ అభిషేకాన్ని వాడుకోండి. మీరు లోకం నుండి సపరేట్ అయ్యిండ్రు. ఇప్పుడు లోకం అంతా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతారు వాళ్ళు. లోకం అంతా డీకే అయిపోతూ ఉంటుంది, వాళ్ళ శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. యేసుప్రభు కూడా చనిపోయినప్పుడు బైబుల్ ఏమన్నది అంటే, యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోలేదంట. ఆయన శరీరం కుళ్ళిపోకముందే పరిశుద్ధాత్మ వచ్చి ఆయనను తిరిగి లేపిందంట. మీ లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు ఏమైందంటే మీకు కుళ్ళిపోవడం అనేది జరగదు. ఈ కృంగిపోవడం, బాధలు, ఇవన్నీ కూడా మీ లోకంలో ఉండే అందరికీ ఉంటాయి. ఆ పురుగులు లోకమంతా ఉంటాయి, కానీ అవి మీ దగ్గరికి రావంట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడదాం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో గొడవలు అవుతున్నా, ఏం చేయండి అంటే ఆత్మతో నింపబడదాం, అన్య భాషలు మాట్లాడదాం. రూతు అదే చేస్తూ ఉంది. రక్తంతో కడగబడ్డది, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డది. ఇంకొక థింగ్ ఉంది. ఇప్పుడు 2 అయిపోయినాయి. ఒకటి రక్తంతో కడగబడము, ఇంకోటి పరిశుద్ధాత్మతో నింపబడడం, అభిషేకింపబడము. ఇంకొకటి ఉంది తన వస్త్రములు ధరించుకోవడమని. ఇది ఒక్కటి అయిపోయినాక వెళ్ళి బోయాజ్ని కలుస్తుంది. కాబట్టి మనమందరం కూడా మనకి టైం ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మీకు అన్య భాషలు రాలేదా? ఆ హల్లెలూయా సిస్టర్ లాగా హల్లెలూయా 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 ఈ మాట మాత్రం అంటూ ఉండండి. ఏమంటా ఉండండి? గట్టిగా అనండి ఒకసారి, హల్లెలూయా. మీరు ఇట్లా హల్లెలూయా అంటా ఉంటే ఆ పురుగులు దూరం వెళ్తూ ఉంటాయి. ఆ పురుగులు మీ తల చుట్టూ తిరగాలా, దూరం వెళ్ళాలా? అంటే దేవుడు ఏం చేయాలి? నూనెతోనే అభిషేకించాలి మిమ్మల్ని. పరిశుద్ధాత్మతో మీ అందరూ అభిషేకింపబడును గాక. మీ ప్రతి అప్పు, ప్రతి బాధ, ప్రతి నింద, ప్రతి బాధ, ప్రతి వ్యాధి, బలహీనత అవన్నీ కొట్టివేయబడును గాక. అవన్నీ మీ అభిషేకం ద్వారా దూరం అవును గాక. మీరు ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరు పొందును గాక. మీరు అట్లా పొందుకొని సేవకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి పారద్రోలబడును గాక. దేవుడు ఎంతో ప్రేమించి ఆయన పరిశుద్ధాత్మని నీకు ఇచ్చిండు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు జరుగుతాయి. ఆ వరాలు ఉంది. స్వస్థత వరం, అద్భుత కార్యం చేసే వరం, ప్రవచన వరం, ఇవన్నీ ఉండే మనకు అభిషేకంలో. అవన్నీ తీయండి, బయటికి వాడుకోండి. ఇంట్లంతా డియోడ్రెంట్ లాంటి, ఇంట్లంతా పర్ఫ్యూమ్స్ పెట్టుకొని మీరు మీ దగ్గర మంచి వాసన రాకపోతే మంచిగా ఉండదు.
కాబట్టి మీరు అభిషేకంతో వాడుకొని దేవుని ఆత్మతో నింపబడండి. దేవుడు మీ పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేయను గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.